ప్రభువును బట్టి దేవుని నామమును బట్టి శ్రేష్టమైన ఈ ఉదయకాల వేళలో ప్రభు సన్నిధిలో ఇంకోసారి మనము ప్రభునామంలో కనబడడానికి ప్రభు మనకు అనుగ్రహించిన ద్వారాలు బట్టి ఇంచుమించు సంవత్సరాలు కూడా 9 మాసాలు అంటే 8 మాసాలు కాచి 9వ మాసం రెండో ప్రభుదినంలోకి ప్రభు తీసుకొచ్చిన కొందనాలు ఆరాధనకు గాను మరి ఎక్కువగా బయట అల్లరి శబ్దాలు ఉంటాయి కాబట్టి కొద్దిగానే సమయానికి అనుకూలంగా ముగించవలసిన విధానం ఉంటుందని ఆలోచన చేస్తూ క్లుప్తంగానే ఆరాధన సమయాన్ని తీసుకుంటూ వస్తాం. ఆరాధనకు గాను కీర్తనలు 30 కీర్తన 11, 12 వచనాలు కలిసి చదువుకుంటాం. కీర్తనలు 30 కీర్తన 11, 12 వచనాలు మనం కలిసి చదువుకుంటూ వస్తాం. నా ప్రాణం మౌనంగా నుండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పను నీవు నాకు నాట్యముగా మార్చి ఉన్నావు. నీవు నా గోనె పట్టి విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నిన్ను స్తుతించెదను. ఒక వ్యక్తి యొక్క జీవితంలో స్తుతి, ఎందుకంటే సాధ్యమంత వరకు దుఃఖంలో ఉన్న వానికి ఈ మాటలు ఇంపుగా ఉండవు. మనకి కారం చల్లినట్లుంటాయి. ఎప్పుడన్నా కానీ ఎవరికైనా కానీ బాధలు ఉన్నప్పుడు పర్వాలేదు ఓర్చుకుంటే, నేను కూడా చాలాసార్లు ఒకే వ్యక్తికి చాలాసార్లు అడిగినా కూడా చెప్పేది ఒకటి, నా స్థానంలో ఉండి నీవు దాన్ని ఆ మాట చెప్పు అంటాం. నేనైతే ఒకే మాట అంటాను, నా స్థానంలో ఉండు ఆ మాట చెప్పు అంటాం. వానికి అది అర్థమైతే కొద్దిగా అర్థమవుతుంది. అనుభవించేవానికి తెలుస్తాయి. ఏదైనా కానీ అనుభవించిన వానికి తెలుస్తాయి. ఊరికి బయట ఉండి చెప్పేవానికి తెలియదు. దుఃఖం కానీ రోగం కానీ ఏదైనా అనుభవంలో ఉన్నప్పుడే అర్థమైపోతుంది. ఇప్పుడు దావీదు అంటాడు, నా ప్రాణం మౌనముగా నుండక నిన్ను కీర్తించాలి. ఎప్పుడు దేవుణ్ణి స్తుతి చేయట 33 కీర్తన మొదటి విషయంలో రాబడినట్లు అది యథార్థవంతులకు శోభస్కరం రాబడింది. దేవుని యొక్క వాక్యం రాబడింది. స్తుతి చేయట యథార్థవంతులకు శోభస్కరం అంటే వారికి ఘనత వస్తాయి, వారికి ఒక కిరీటం లాంటిది. ఎప్పుడు ప్రభుని గురించి ఆరాధించాలి. ఎప్పుడు అర్థమవుతుంది ఒక వ్యక్తికి, ఏ అనుభవ జీవితాలు అర్థమవుతుంది అన్నప్పుడు ఇదే కీర్తనలో 30 కీర్తనలోనే మనం చూస్తాం. 2వ వచనంలో అంటాడు, యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నువ్వు నన్ను స్వస్థపరిచితివి. మొదటిది 2 విషయాలు అర్థమవుతాయి. మొట్టమొదటిది భౌతికమైన రోగాలు. ఈ విషయంలో కూడా మేము కూడా ప్రార్థన చేస్తూ వస్తుంటాం. ఎవరైనా సరే వ్యక్తిగత జీవితాల్లో ఎవరికైనా కానీ యాక్చువల్గా ఒక మంచం పట్టినోడు ఉండనుకో, జీవితాంతం వాడు జీవితంలో, నేను కూడా అనుకునేవాడిని, మా నాయన బ్రతుకున్నప్పుడు కూడా ఆయన కూడా చెప్పేవాడు, ఏరా ఎప్పుడు నువ్వు ఏమి అందరికి కానీ మెడిసిన్స్ తీసుకొస్తావు, అన్నీ చేస్తావు, నువ్వేమి నీకు అవసరం లేదా అని. దేవుడు అప్పుడు ఆరోగ్యం ఇచ్చాడు, 2 అవిశ్వాసం ఉంది. ఇప్పుడు లేదని కాదు, వయసు యొక్క ప్రభావాన్ని బట్టి, 2 మానసిక ఆలోచనలు బట్టి, తర్వాత మన తినే తిండి, ఈ వాతావరణము కలుషితము, ఇవన్నీ కూడా ఎఫెక్ట్ ఇస్తూ వస్తాయి. మనం తినే ఆయిలు, మనకు పాతకాలంలో కానీ మా అమ్మ కానీ చేసేటప్పుడు కానీ ఏది మామూలుగా అంటే ఒక సేర్ నూనెని తీసుకొచ్చేవాళ్ళు. అంటే మామూలుగా ఇప్పుడు కేజీల్లో 10వ భాగం అది. కేజీ వచ్చి 1000 గ్రాములు, సేర్ అంటే 100 గ్రాములు. 100 గ్రాముల నూనె తీసుకొచ్చిన ఆ రోజుల్లో లేదా అట్లా దాన్ని తీసుకొచ్చి వారమైనా నెలైన వాడేవారు. వారానికి తగ్గ అయితే మామూలు కష్టమే. ఆ రోజుల్లో తిరుగుబాటు వేయాలన్నా కానీ ఎవరికైనా కానీ ఆ ఇంట్లో తిరుగుబాటు వేస్తే, అబ్బా వాళ్ళు ఏమో మంచి వంటలు వండుతున్నట్లు ఉంది తప్ప తిరుగుబాటు చేస్తారు. ఆ తిరుగుబాటు కూడా ఎట్లుంటాయి, అంత సన్నగంట ఉండేది, సన్నది గంటే. అది పొయ్యిలో పెట్టి కొన్ని మిరకాయలు, కొన్ని జీలకర్ర ఆవాలు, కొద్దిగా నూనె, అవి కరివేపాకు కొద్దిగా వేసి అలా పెట్టి, అంత పప్పుకి కనీసం కుండ పప్పు ఉంటాయి, కుండ నీళ్ళు పప్పు ఉన్నా దాంట్లోకి అదొక అంతే ఎంత ఆ నూనె ఎంత ఉంటుంది చిన్నగా ఆ యొక్క గంటె, ఆ గంటెలో పోస్తే ఎంత పోస్తే అబ్బా అంటే ఒక అర్ధ గ్లాస్
మనం టీ తాగే గ్లాసులో బాగా అంటే అర్ధ గ్లాసు వస్తాయి, లేదంటే ఒక టీ గ్లాస్ అనుకో అంత. ఇప్పుడు నేనే కానీ 2-3 సార్లు చాలాసార్లు వంట చేశాం. ఆ వంటకి కనీసం అంటే మ్యాక్సిమంగా 2-3 స్పూన్లు ఇస్తాం, 2-3 స్పూన్లు ఇస్తాం, మ్యాక్సిమం 2 స్పూన్లు అన్నీ ఇస్తాం. అప్పటికి ఇప్పటికి ఎంత తేడా ఉందంటే అంత. ఇలాంటివి అంటే ఈ తిండి వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి. సరే, ఏదైతేనే మీరు రోగాలు వచ్చే కొద్దీ ఇప్పుడున్న మనసు యొక్క ఒత్తిడి తట్టుకోలేవు. అది కూడా స్వస్థత వస్తే అది ఎవరికైనా బాగుంటుంది. ఏది తినాలన్నా కష్టం. ఇప్పుడైతే ఏది తినాలన్నా కష్టమే. తినాలంటే ఆశ, తిరిగిపోతే బాధ. మన డిన్నర్కి వెళ్ళాను, పాపం ఆయన స్టాఫ్ చెప్తున్నా కొద్దిగానే 2 ముక్కలు వేసుకోసారంటే బలవంతం మీద కేవలం 2 ముక్కలు తీసుకున్నాం. అంటే రోగాలు ఉన్నప్పుడు వానికి బాధ, దాని నుండి కూడా స్వస్థ వస్తే అదొక మీద. కానీ దీనికంటే ప్రాముఖ్యమైనది దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది, యెహోవా నా దేవా నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. స్వస్థత ఏ విషయాలు, దేనికి రోగాలు వస్తాయి, బాధలు వస్తాయి ఆత్మీయ జీవితాల్లో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. కీర్తనలు 37వ కీర్తన, 38వ కీర్తన, 38వ కీర్తన 3 అంటాడు, నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరం విడిచి పోయిను, నా పాపను బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. ఒక వ్యక్తికి రోగాలు ఉన్నాయి అంటే భౌతికమైన రోగం ఎప్పుడైనా బాగుపడతాయి, లేదంటే బాగుపడుకోకుండా మంచం బట్టి మన దైవజనుడు భక్సింగ్ గారు ఉన్నారు, లేదంటే ఏసన్న గారు ఉన్నారు. దేవుడే వారికి పరిమితం ఇచ్చాడు. దాని గురించి ధ్యానించడం మా స్వామి చాలదు. రోగులు 2 రకాలు ఉంటాయి. సరే, ఏదైతేనేమి ఇప్పుడు అంటాడు 38వ కీర్తన 3 అంటాడు, నా పాపను బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. దేనికి రోగాలు వస్తాయి అంటే పాపను బట్టి కూడా రోగాలు వస్తాయి. దాన్ని బట్టే మనము మొదటి రెండవ రాజులు 20వ అధ్యాయంలో 2-3 వచనాల్లో కూడా అదే మనం చూస్తాం. చదవండి, 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయంలో, 2వ రాజుల గ్రంథం. అది ఏంటంటే మరణగర్భ రోగం. దేనికి వస్తుంది? తను గర్వించుకున్నాడు దేవుని కంటే. కొన్ని సందర్భాల్లో మన కొన్ని స్థానాలు పెరిగే కొద్దీ ఓ దేవుని సేవకుడు ప్రార్థన చేసినప్పుడు ఒక మాట అన్నాడు. నేను ఆ యొక్క వ్యక్తిని వర్తమానం విన్నప్పుడు నాకు అది బాగా టచ్ అయింది. ఆయన ప్రార్థన చేసినప్పుడు ఒక వ్యక్తి మంచం దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాడంట. అంటే ఎప్పుడు దేవుని సేవకుడు ఆ ఇంటికి వెళ్ళినా ఆయన లేచిపోయేవాడు. ఏం చేస్తాం? సేవకులు కాబట్టి దర్శించాలి, సంఘక్షేమం చూడవలసిన బాధ్యత వాళ్ళది ఉంది కాబట్టి తప్పదు. నెంబర్ 1. సరే, ఏమి చేయలేము కదా. లాస్ట్కి ప్రభుకి అప్పచెప్పి దేవుని పరిచయం చేయక తప్పదు, ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేయగలదు, వచ్చిన వారికి వాక్యం చెప్పదు తప్పదు, కొన్ని విషయాల్లో సహకరించి తప్పదు. ఇది జరిగే పరిస్థితి. కానీ ఫోన్ చేశారు, అన్న మా ఆయన గారు అంటే నా భర్త హాస్పిటల్ ఉన్నాడు, మరి ఆయనకి కొరకు మీరు వచ్చి ప్రార్థన చేయండి అని ఆయనే కోరుకుంటున్నాడు. ఆయనే కోరుకున్నాడట. ఏమని? ప్రార్థన కానీ మీ సేవకుని పిలిస్తే అని కోరుకున్నాడట. సరే, ఈ మాటను బట్టి సేవకుడు వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాడు. ప్రభువా, నేను ఇన్నిసార్లు నీ దగ్గరికి నీ నామను బట్టి ఈ వ్యక్తిని ఎన్నిసార్లు దర్శించానో నాకే లెక్కలేని ఎన్నిసార్లు నా కుటుంబం దర్శించాను, ఆ వ్యక్తికి వాక్యం చెప్పడానికి పూనుకున్నా. ఒక్కరోజు కూడా కూర్చోలేకపోయాడు. కానీ నీవు ఆ వ్యక్తికి రోగమును పెట్టడం బట్టి నీ వాక్యాన్ని తావిచ్చాడు, నీ సేవకునికి తావిచ్చాడు. దాన్ని బట్టి అతని యొక్క రోగము, అతని యొక్క పాపము అతను గుర్తు చేసినందుకు కొందనాలు అని. అంటే ఒక వ్యక్తికి పాప జీవితాల బట్టి కూడా రోగాలు వస్తాయి. పాప జీవితాలు, ఆ పాపం వల్ల రోగం ఉన్నట్టు. అందుకే అంటారు ప్రవక్త యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనంలో, ప్రవక్త యెషయా గ్రంథం 53వ అధ్యాయం ఏంటంట? ప్రవక్త అంటాడు, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడాను. అంటే ఒక వ్యక్తికి రోగము దుఃఖం ఎందుకు వస్తాయంటే, ఏ మనిషిని సరౌండ్ టాప్ టు బాటం అంటే జాతి, కులము, భాష, భేద, దేశం అని లేదు, కానీ అందరూ కూడా రోమా 3:23 ప్రకారం పాపులే. అంటే అందుకే అంటాడు రోమా 3:11 నీతిమంతుడు లేడు, ఒకడు లేడు అన్నాడు. ప్రపంచంలో నేను నీతిమంతుడని చెప్పడానికి ఏ ఒక వ్యక్తికి అర్హత లేదు. ఎందుకంటే వారి జీవితం చూసినప్పుడు అందుకే అంటాడు అది చెడిపోయింది.
దేవుడు అందుకే అంటాడు ఆదికాండము 6వ అధ్యాయంలో, అది 6వ అధ్యాయం 3 నుంచి చదివితే, ఆదికాండం 6వ అధ్యాయం 3 నుంచి. ఏంటంటే మూలు అంటాడు, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ బాధించదు, వారు తమ అక్రమ క్రియల విషయంలో నరమాత్రులై ఉన్నారన్నాడు. ఏంటి దేని 5లో అంటాడు, నరుల చెడుతనం భూమి మీద గొప్పదని వారి హృదయం యొక్క తలంపుల ఊహంతో ఎల్లప్పుడూ కేవలం చెడుతను ఎక్కువ చూసి అన్నాడు. అంటే వారి యొక్క తలంపు, వారి యొక్క ఆలోచనలు ఎప్పుడు కూడా చెడ్డవి. ఈ చెడ్డమైన ఆలోచనల కొరకు ప్రభు తను తాను 53 యెషయా గ్రంథకర్త 5వ వచనంలో రాయబడిన ప్రకారము, ప్రవక్త అయిన యెషయా గ్రంథకర్త 53వ అధ్యాయం 5వ వచనంలో రాయబడిన ప్రకారం ఆయన జ్ఞాపకం చేస్తుంటాడు. 53:5లో అంటున్నాడు, మన అతిక్రమల క్రియలు బట్టి అతను గాయపరచబడను, మన దోషులు బట్టి నలగొట్టబడాలి. మనకు ఒక వ్యక్తి రావాలన్నప్పుడు ఈ లోకంలో చాలామందికి అర్థం కాక, చాలామందికి లేదని చెప్పను, దేవుళ్ళు లేరని చెప్పాం, వాళ్ళకు కూడా ఉన్నారు, మనకు కాదని చెప్పాం. అవి దేవుళ్ళ లేదని దేవుడు ఒకరోజు తీర్పిచ్చే దినం వచ్చినప్పుడు దానికి రుజువు అవుతుంది. అంతవరకు దానికి డిక్లేర్ చేయడానికి అధికారం ఎవరికి లేదు. ఒకరోజు వస్తాయి. యెషయా గ్రంథం 2-3 అధ్యాయాలు రాబడే ప్రకారము ఓ రోజు వస్తాయి, ఆ రోజుల్లో తీర్పు వస్తాయి. ఆ తీర్పు వచ్చిన తర్వాత ఎవడు దేవుడు ఎవని యొక్క పవర్ అనేది అప్పుడు అర్థమవుతుంది. దాని అంతవరకు మనం లోకంలో భూమి మీద ఉన్నంత వరకు అలా ఉంటాయి కాబట్టి మనం కాదను. కానీ మనిషిని యొక్క పాప జీవితం నుంచి విడిపించాలన్నా, మనిషి యొక్క పాప జీవితం నుంచి విడుదల చేయాలన్నా ప్రాముఖ్యం ఏంటంటే దేవుని యొక్క వాక్యం తెలుస్తుంది. 53:5లో 53:5లో అంట, మన దగ్గర క్రియల బట్టి అతను గాయపరచబడను, మన దోషులను బట్టి నలగొట్టబడాలి. ఎందుకంటే అందుకే 2వ భాగం అంటాడు, మన సమాధానమైన శిక్ష అతని మీద పడినంటే మనకు సమాధానం. రోగం ఉన్నప్పుడు, బాధలు ఉన్నప్పుడు, దెబ్బలు ఉన్నప్పుడు ఎవరికి కూడా నెమ్మది ఉండదు. పాపరోగం ఇది. అందుకే ఆ రోజుల్లో ఏసాస్ మొమెంట్ కొనకండ్లు ఆయన, అంటే ఇక్కడ ఆయన సీనియర్ సంఘంలో ఈ కసాపురానికి మూలము వాక్యం ఎవరైనా ఆయన వాళ్ళే దేవుని యొక్క వాక్యం ఎక్కువగా అందించడానికి, అంటే ఆయన కొనకండ్లు వచ్చి అక్కడ రక్షణ మార్గం వస్తుంది, ఇక్కడ దేవుని యొక్క వాక్యం తీసుకొచ్చాడు పెద్దలు చెప్పారు. ఆయనే అప్పుడు ఆనందరాజు కానీ, డ్రైవర్ తిమోతి కానీ, లేదా మా ఫాదర్ కానీ, లేదంటే అప్పట్లో వాళ్ళు చెప్పారు. అంటే మొదటిగా, తర్వాత రాగానే అందరు నాకు ఆయన కూడా పాట పడేవాడు, పాపరోగానికి మందు లేదు, పాపరోగాలకి మందు లేదు, యేసుప్రభు నమ్ముకుంటే పాపరోగానికి మందు ఉందని పాట పాడేవారు. అంటే పాపరోగానికి ఒక వ్యక్తి యొక్క మందు రావాలంటే ఆ యొక్క దోషం అతని మీద పడాలి. అందుకంటాడు. అందుకే 11వ అధ్యాయం యోహాను సువార్త 50 వచనంలో అనుకుంటా, యోహాను సువార్త 11వ అధ్యాయంలో 50 వచనంలో మాట అంటాడు. యోహాను సువార్త 11. ఏంటంటే మన జనమంతా నశింపకున్నట్లు ఒక మనుషుడు ప్రజల కొరకు చనిపోవుట ఉపయుక్తమని మీరు ఆలోచించారు అన్న. అంటే మనమంతా చనిపోవాలి. ఏ దాంట్లో చనిపోతూ వస్తారు? పాప దోషాలు బట్టి చనిపోవాలి. దాన్ని బట్టి అంటాడు ఆనాడు మరి ప్రధాన యాజకుడు జ్ఞాపకం చేస్తుంటాడు, మన జనమంతా నశించిపోకున్నట్లు ఒక మనుషుడు ప్రజల కొరకు చనిపోవాలి. అది కరెక్ట్. అందుకంటాడు, నేనున్నాను. యెషయా 6:5లో రాయబడిన ప్రకారం నన్ను పంపు అన్నాడు. అంటే ఆయన దేవుడే తను తగ్గించుకొని నేనున్నాను అన్నాడు. అంటే తనతో ఆయన తగ్గించుకున్నాడు. ఈ లోకానికి ఆయన మానవుడికి వచ్చాడు. ఇది పాపరోగానికి. అంటే ఆయన పొందిన దెబ్బలు ఆయన ఎన్ని పొందాడు. అందుకంటాడు ప్రవక్త యెషయా 53లో ఆయన జ్ఞాపకం చేస్తూ 53వ అధ్యాయంలో జ్ఞాపకం చేసినప్పుడు 53వ అధ్యాయంలో ప్రవక్త యెషయా గ్రంథం 53:5 నుంచి జ్ఞాపకం చేస్తూ చాలా ఉన్నాయి. కానీ ఆయన అంటాడు, మన దోషులను బట్టి నలుగొట్టబడను, మన సమాధానమైన శిక్ష అతని మీద పడను, అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. ఈరోజు ఒక వ్యక్తి బాగున్నాడు, రక్షణ పొందాడు, పాపక్షమ పొందంటే ఎవరిది? ఆయన పొందిన దెబ్బలే. అంటే ఇప్పుడు ఎవరికి అర్థమవుతుంది? ఇది అర్థం కాక లోకంలో ఎట్లా తిరుగుతున్నట్టే ఎటుపోతే అటు తిరిగి లేదని చెప్పము. ఏ వ్యక్తి అయినా నేను పాప జీవితాన్ని తీసివేసి హక్కు నాకుంది అని చెప్పే వ్యక్తి మనకైతే తెలియదు. కానీ ఏంటంటే వారి అనుభవ జీవితాల్లో ఇది చేస్తుంటే ఒకరోజు పుణ్యం వస్తుంది, స్వర్గం వస్తుంది, మనకి అది ఉంటుందని చెప్తారు. ఏమన్నా అంటే చాలా ఉన్నాయి గ్రంథాలు, కాదనము. వాళ్ళ గురించి తర్కవాదం పెట్టుకోవడం అవసరం కాదు. కానీ అంటే ఈ అనుభవ జీవితాల్లో మరి జ్ఞానం చూస్తే పాపరోగ జీవితం నుండి స్వస్థత పొందాలంటే మరి యోహాను 11:50 ప్రకారము ప్రజల కొరకు చనిపోవాలి. ఆ ప్రజల దోషమంతా అతని మీద పడాలి.
ఆ పడిన ఆ దోషమంతా కూడా, అందుకంటాడు అపోస్తలుడైన పౌలు ఎబ్రీ పత్రికలో 9వ అధ్యాయంలో జ్ఞానం చేసినప్పుడు, అపోస్తలుడైన పౌలు ఎబ్రీ పత్రిక జ్ఞానం చేసినప్పుడు 9వ అధ్యాయంలో జ్ఞానం చేస్తూ ఆయన అంటాడు, 9వ అధ్యాయం జ్ఞానం చేస్తూ మరి 15లో ఉంటాడు, ఈ హేతు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల బట్టి విమోచన కలుగుటకై ఆయన మరణం పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యం గురించిన వాగ్దానం పొంది నిమిత్తము ఆయన కృత్రిమ మధ్యవర్తి ఉన్నాడు అన్నాడు. అంటే ఏంటంట 15లో రాస్తాడు, ఆ అపరాధములను బట్టి విమోచన కలుగుటకై ఆయన మరణం పొందాలి. అంటే ప్రభుని యేసు ప్రభువారు మన పాప దోషాల బట్టి మరణం పొందడం బట్టి నెంబర్ 1 పాపక్షమాపణ, 2 మన యొక్క జీవితాలకు స్వస్థత. ఏ స్వస్థత? పాప జీవితం నుండి స్వస్థత. అందును బట్టే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. లూకాసు వార్త మరి 7వ అధ్యాయంలో ఆ యొక్క పాపాత్మురాల యొక్క స్త్రీని బట్టి ప్రభుని యేసు ప్రభువారు ఒక మాట జ్ఞానం చేస్తుంటాడు. లూకాసు వార్త 7వ అధ్యాయం జ్ఞానం చేస్తూ 44 అంటాడు, ఆ స్త్రీ వైపు తిరిగి సీమోను తిట్లను, ఈ స్త్రీని చూచున్నావే, నేను నీ ఇంటిలో రాగా నీవు నా పాదలు నీళ్ళు వేయలేదుగా, నీవు తన కన్నీళ్ళతో నా పాదలను తడిపి తన తలవేలుతో తుడిచెను, నువ్వు నన్ను ముద్దు పెట్టుకొనలేదు, కానీ నేను లోపలికి వచ్చేటప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకుంటే మానలేదు, నీవు నా నూనెతో నా తల అంటలేదు, కానీ ఈమె నా పాదలకు అత్తరబూసిన ఆమె విస్తారంగా ప్రేమించాను కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడాను. అంటే ప్రభుని ఎంతైతే ఆమె జీవితంలో వచ్చి పశ్చాత్తాపం పొంది ప్రేమించిందో అన్ని పాపాలు ఆయన అంటాడు 40లో ఆమె యొక్క విస్తార పాపాలు క్షమించబడ్డాయి. ఎన్ని ఉన్నాయి? అందుకే లెక్కకు రాసుకుంటే 49వ కీర్తనలో దావీదు అన్నాడు, 49వ కీర్తనలో జ్ఞానం చేస్తూ అంటాడు, కీర్తన 49లో ఉంటాడు, 49 జ్ఞానం చేస్తూ అంటాడు. మరి 7 అన్నాడు, ఎవడును ఏ విధం చేత తన సహోదరుని వివేచింపలేడు, వాడు కుళ్ళు చూడక నిత్యం బ్రతికినట్లు వాని నిమిత్తం దేవుని సన్నిధి ప్రాయశ్చిత్తం చేయగలవాడు ఎవడు లేడు, వాని ప్రాణ విమోచన ధనం బహు గొప్పది, అది ఎన్నిటికీ తీరిక అట్లా ఉండవలసిందంటే అంత విమోచన ఒక్కరోజు చేశాడు ఆయన. అది మనకు స్వస్థత. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 కూడా ఇంకొక మాట మనం చూస్తాం. అదే కీర్తనలు గ్రంథకర్త 30 కీర్తనలు మనం చూస్తున్నాం. 30 కీర్తనలు జ్ఞానం చేస్తూ 3 అంటాడు, యెహోవా పాతాళములో నుండి నువ్వు నా ప్రాణము లేవదీసితివి అన్నాడు. పాతాళం నిజంగా ఎప్పుడు అర్థమైతే ఒక వ్యక్తికి ఎప్పుడు అర్థమైతే అంటే, ఫర్ ఎగ్జాంపుల్ అపవాది ఏ రోజైతే దేవుని మీద తిరుగుబాటు చేశాడో ఆ రోజే ఆ దేవుడు ఆ వ్యక్తిని త్రోసివేశాడు. మనకు అర్థం కాదు, కానీ బైబిల్ యొక్క హిస్టరీ ప్రకారము ఆయనకు కూడా తరుణమిస్తూనే వచ్చాడు. ఎన్ని రోజులు ఇస్తాడు తెలుసా? 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో రాయబడే ప్రకారము ఆయన క్రొత్త సృష్టి చేసే తరం వరకు, అంటే 21వ అధ్యాయంలో రాయబడే ఆ టైం వరకు, అంటే ఇంచుమించు ఎప్పుడైతే దేవుని సన్నిధి నుండి అతడు తిరుగుబాటు చేశాడో దానికి చరిత్ర రుజువు లేదు. అంటే మనకి ఆ చరిత్రకు మనకు లిఖితం కాలేదు దేవుని యొక్క అనంతమైన ఆలోచనలు. కాబట్టి ఆయన ఎప్పుడు ఆ వ్యక్తిని చేశాడో, ఎప్పుడు తిరుగుబాటు చేశారో, ఆ తిరుగుబాటు చేసిన ఆ దినం మొదలుకొని సాతానుడు పడవేయబడిన సాతానికి అనేకసార్లు అవకాశం ఇచ్చాడు. 2 ఆ వ్యక్తికి కొన్ని విషయాల్లో అధికారాలు కూడా ఇచ్చాడు. అందుకంటాడు, ఎందుకు? స్వతంత్రత. ఆ అనుభవజీవితాన్ని బట్టి ఆదికాండము 3వ అధ్యాయంలో ఆ వ్యక్తి శోధించి 2వ కొరింథీ 11వ అధ్యాయం 2-3 ప్రకారము ఆ వ్యక్తి శోధించి ఆదామును పడగొట్టి తన ఆదులు తీసుకొచ్చిన ఆ రోజు మొదలుకొని మనుషుడు కూడా, ఏ రోజైతే ఆదాము తన జీవితంలో అవ్వ వచ్చి సర్పం మాట విని ఎప్పుడైతే పడిపోయాడో ఆ రోజుతో మొదలుకొని ఈ రోజే కాదు, అంటే మామూలుగా 2వ భూమి, అంటే ఈ భూమి కొట్టివేయబడి మరి ప్రకటన 21వ అధ్యాయంలో రాయబడే ప్రకారము ఆ నూతన సృష్టి యెషయా గ్రంథం 66వ అధ్యాయంలో 21, 22, 23, 24 రాయబడే ప్రకారము ఆ నూతన సృష్టి వచ్చేంత వరకు అపవాది తన జీవితంలో పోరాటం పెడుతూనే ఉంటాడు. అంటే సామాన్యమైనది కాదు. ఆ వ్యక్తి యొక్క తీర్పు ఆ రోజే ఆరంభమైంది. వానికి అవకాశం ఇస్తూ వచ్చాడు. వాడు దాన్ని త్రోసివేస్తుంది కాక మనిషిని మీద కూడా తిరుగుబాటు చేశాడు. కారణం, మనిషిని మీద తిరుగుబాటు చేయడానికి ప్రాముఖ్యమైన కారణము దేవుని యొక్క స్వరూపము.
దేవుని యొక్క పోలిక ఆదికాండం 1:26-28 ప్రకారం దేవుని యొక్క పోలిక, ఆదికాండం 2:7 ప్రకారం, ఆదికాండం 5 మొదటి 2 వచనాల ప్రకారం దేవుని యొక్క పోలికలో ఒక మనుషుడు నిర్మించబడ్డాడు. వాడు రంగు వేరు కావచ్చు, రూపు వేరు కావచ్చు, రంగు వేరు కావచ్చు, రూపు వేరు కావచ్చు, వాడు దేవుని యొక్క పోలిక. దేవునిలో దేవుడు ఎట్లుంటాడో ఆ అనుభవంలోనికి ఆ స్థానంలోనికి పెట్టాడు. అంటే దేవునితో కలిసి, అందుకంటాడు యోహాను సువార్త 14 ఉంటాడు, నేను వెళ్ళి మళ్ళీ మీకు స్థలం సిద్ధపరిచి నేనుండి స్థలం మిమ్మల్ని ఉంచులాగన మరలా వచ్చి నేను మిమ్మల్ని కొనిపోతా. అంటే సదాకాలం నేను మీతో కూడా ఉంటా అంటాడు. అంటే ఆ సదాకాలం ప్రభుతో కలిసి నిలిచించి ఆ లోకములోనికి నిన్ను నన్ను తీసుకెళ్ళి అదే లోకములోనికి నిన్ను పెట్టేంత వరకు కూడా దేవునితో తిరుగుబాటు చేస్తున్న అపవాది మన మీద కూడా తిరుగుబాటు చేస్తుంటాడు. దాన్ని బట్టే వాని యొక్క కోరికలు ఏమున్నాయి ఆ కోరికలను మన మీద పెడతాడు. వాని కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ క్రియారూపంలో మన మీద పెడుతుంటాడు. కాబట్టి కోపము, తాపము, ఆగ్రహము, అసూయ, కలహము, మత్సరము, ఇంకా చేయకుండా నీచమైన కార్యాలు మనము లోకంలో చేస్తూ వస్తాం. అపవాది యొక్క క్రియలు మనకు టచ్ అంటే బయటకు కనపడవు, అది మనుషుల మీద పడతాయి. ఆ మనుషుల మీద పడడం బట్టి అందరూ అంటారు వాడు కోపిష్ఠుడండి, వాడు తిరిగిపోతండి, త్రాగిపోతండి, జూదరండి, వ్యభిచారండి, భ్రష్టుడండి. అలా ఈ పదాల యొక్క మీనింగ్ అంతా కూడా వాని యొక్క క్రియల్లో నీవును ఏకమైనావు. దీని యొక్క శిక్షా ఫలితము పాప జీవితానికి, నరకానికి, ఆ పరలోక రాజ్యం నుండి పాతాళంలోనికి దేవుడు ఆ వ్యక్తిని అక్కడ పడవేశాడు. ఆ పాతాళములో ఆ స్థితి మనకు తెలుసు. నేను పాతాళంలో ఉన్నాను, పాతాళం యొక్క చెర నాకు లిమిటెడ్, అంటే నాకు అది ఏర్పాటు చేయబడింది అందుకంటాడు. మత్తయి సువార్త 25 కూడా 41-42 కూడా, మత్తయి సువార్త 21:41-42, మత్తయి సువార్త 20 అపవాదికిని వాని దూతలకు ఏర్పరచబడిన నిత్యాగ్ని. అంటే అర్థమవుతుంది, ఆ అగ్ని వానిది ఆ స్థానంలోనికి ఆ వ్యక్తులు కూడా పెట్టాడు, అక్కడి నుంచి చూపించాడు. అర్థమేనా? దీని గురించి వివరించడానికి మనకు రెఫరెన్స్లతో సహా చెప్పడానికి సమయం చాలు. అక్కడి నుంచి అంటే పాతాళం యొక్క చెరల నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:8-9 మనం చూస్తాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4 ముగిస్తున్నాం, మన టైం అయింది. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4 ఆరోహణమాయనగాన భూమి యొక్క క్రింది భాగములు అంటే పాతాళములోనికి దిగి నిన్ను నన్ను పట్టివేసిన యొక్క నరకపు ఆత్మలను బయటికి తీసుకొచ్చాడు. అందును బట్టే మత్తయి సువార్త 27 కూడా ఆయన తెర చిరిగినప్పుడు పరిశుద్ధులు అందరూ కూడా లేసి ఆయన ఎదుట కనబడినట్లు మనం చూసి వస్తాం. మత్తయి సువార్త 27 జ్ఞాపం చేసినప్పుడు 50 నుంచి చదువుతాను. యేసు మరలా బిగ్గర కేక వేసి ప్రాణం విడిచాను. అప్పుడు దేవాలయం తెర పైనుండి క్రింది వరకు 2గా జరిగిన, భూమి వెనుకను బండల బద్దలైన, సమాధులు తెరవబడిన, నిద్రించిన అనేక మంది పరిశుద్ధ శరీరం లేచెను. వారు సమాధుల నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగుపర్రి అన్నాడు. అంటే అక్కడి నుండి అర్థమైనా పాతాళం యొక్క చెరలో నుండి నిన్ను నన్ను బయట తీసుకొచ్చాడు. అప్పుడు అడుగుదా మనకు ఇప్పుడు రాయబడిన ఆ వ్యక్తుల్ని అంటే ఆ పాపతాలు ఎవడైతే ఒప్పుకుంటూ వస్తాడో, ఇంకా మూడవది కూడా జ్ఞాపకం చేసి ముగిస్తాం. అంటే ఎప్పుడైతే అపవాది, ఫర్ ఎగ్జాంపుల్ లూకాసు వార్త మనం చూసినప్పుడు 16 ధనవంతుడు లాజరు ఎప్పుడైతే ఆ స్థితిలో ఉంటొస్తాడో పరదేశు పాతాళము ఒకటి అంటే ఎదురుబదురుగా ఉంటాయని, తర్వాత ఆ యొక్క అబ్రాహామును చూసి ధనవంతుడు లాజరును చూసి అంటాడు, తండ్రివైన అబ్రహామా నా యందు కనికరపడి తన వ్రేలుకొనతో అయ్యా ఒక్క చుక్క నీటి తీసుకొని లాజరు నా దగ్గర పంపు, నేను పాతాళం యాతన, నరకపు యాతన అండి. అప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు నీవు ఎంత చెప్పినా నీకు అర్థం కాదు కానీ, ఎందుకంటే ఈ సుఖం. అందుకే అపోస్తలుడైన పౌలు ఎబ్రీ పత్రిక 11:24-26 అంటాడు, అల్పకాల పాప భోగును అనుభవించుట కంటే అంటాడు. అంటే ఈ లోకం యొక్క భోగాలు ఎట్లుంటాయంటే అల్పమే.
అరణి పాసు గల ఒకసారి కడుపు కొట్టానుకో, కడుపు మీద కొట్టాడు అనుకో, ఏం తిందామని కూడా నాయలాంటి వానికి ఇప్పుడు నేను కూడా చాలామంది చెప్తూ ఉంటాయి, నేను మానుకోనని దేవుడే నాకు కడుపు కొట్టినట్టు రా, నీకు అర్థం కాదులే అన్నాం. అంటే ఏంటి, ఏం లే, మామూలుగా ఈ మసాలా దినుసులు అవి ఎక్కువ తింటున్నామని దేవుడే నా కడుపు మీద కొట్టాడు. అంటే ఏమని, అంటే ఆయన కొట్టాడు కాదు, నీకు లిమిటే పెట్టాడు. నువ్వు మానుకోవు కాబట్టి నీకు గ్యాస్ పెడతా, నువ్వు మానుకోవు కాబట్టి స్టమక్ పెయిన్ పెడతా, నువ్వు మానుకోను కాబట్టి ఈ ప్రోగ్రాం. అంటే ఏంటి, ఈ చిన్న ప్రాబ్లమ్స్కే మనం తట్టుకోలేకపోతే అక్కడ యాతన, ఆ యాతన స్థలంలో నుండి అప్పుడు లాదర్ని చూసి ధనవంతుడికి అర్థమైంది, అయ్యో ఈ పాతాళ యొక్క చర్య ఎంత ఉందా, పోనీ అతడు సుఖం అనిపించింటే ఎంత అనిపించుంటాడు, పోనీ అబ్బా అంటే 70-80 ఏళ్ళు అనుకో, ధనవంతుడు కాబట్టి ఆ 80 ఏళ్ళు అనుకో, అందుకంటే ఎక్కువ బతకడు కదా, మనకి లిమిటెడ్ అనుకుందాం. కనీసం చనిపోయిన తర్వాత ఎంత వాని జీవితం ఎంత. అందుకే అంటాడు, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, అయ్యా మన్నైనది వెనుకటి వల్లే మరలా భూమి చేరిన ఆత్మ దాన్ని దేవుని చేసిన దేవుని ఎదుకు చేరిన అంటాడు. ఆత్మకు ప్రాణానికి అయ్యే మరణము లేదయ్యా, ఈ మరణములో నుండి అంటే ఏంటి, ఈ ప్రాణమును ఆయన లేవదీశాడు. అందుకంటాడు, నువ్వు నా గోనె పట్టి విడిపించి నాకు సంతోష వస్త్రం ధరింపజేస్తున్నావు కాబట్టి, నువ్వు నన్ను ఉద్ధరించున్నావు కాబట్టి నేను స్తుతిస్తున్నా. మొదటిది పాపరోగానికి స్వస్థత, 2 పాతాళములకు స్వస్థత. ఒక మాట చూసి మనం ముగిస్తామండి. మరి ఆ జ్ఞానం చేస్తూ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అదే అంటాడు కీర్తనలు 33 అంటాడు, నేను గోతులో దిగకుండా నువ్వు నన్ను బ్రతికించితివి. గోతి అంటే పాతాళం యొక్క మూల. యెషయా గ్రంథం 14:14-15 మనం చూస్తూ వస్తాం. చదవండి, ఆ మాట చూసి ముగిస్తాం. యెషయా గ్రంథం 14:14-15 వచ్చినాం. ప్రవక్త యెషయా గ్రంథం 14వ అధ్యాయం. ఒక మూలకు పాతాళములో నీవంటాడు, మేఘమండలం మీదకి ఎక్కేదను, మహోన్నతులతో నన్ను సమానంగా చేసుకుని నేను నీ మనసులో అనుకుంటూ కదా, నీ పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే అన్నాడు. అప్పుడు వానికి అర్థమైంది, ఆ డిసిజన్, ఆ తీర్పు వచ్చినప్పుడు వానితో కలిసి వెంబడించిన ఈ యొక్క మనుషులు ఉంటారు చూడు, అప్పుడు వాని అప్పుడు అర్థమవుతుంది. అందుకే దేవుడు తరుణమిచ్చి అనుకుంటాం, దేవుడు ఎందుకు రాలేదు చాలాసార్లు కొట్టి ఏంటయ్యే పాపలోకులు ఇంతవరకు లిమిటెడ్, నువ్వు రావయ్యా స్వామి అని అనుకుంటాం మనం కదా. అందుకే అన్నాడు ప్రవక్త ప్రకటన 6:10-11 ఎందాకయ్యా మాకు తీర్పు తీర్చుకుంటావు, ఎందాకయ్యా మాకు ఈ యొక్క రక్తాన్ని మేము చూసవలసి వస్తుందంటే సమయం పెట్టాడు ఆయన. నీకింత సమయం పెట్టాడు. అంటే ఏంటి, ప్రతి వ్యక్తి నాశనం అనేది జోగిలో నాశనమైన పాతాలు ఉన్నారు, ఆ పాతాల నుండి విడిపించాలని. కాబట్టి వాక్యము తరుణము ఇంతమంది చంపబడుతున్నా, నేను కూడా ఒక మెసేజ్ వచ్చి ఉంటుంది, ఫార్వర్డ్ చేశాం మన పవర్ జీసస్ గ్రూప్లో, తర్వాత బేతేల్ గ్రూప్లోను, ప్రేయర్ ఆర్మీలోను, తర్వాత కొన్ని గ్రూప్లో ఫార్వర్డ్ చేశాం. అంటే ఏంటని, క్రైస్తవుల మీద పలానా ప్లేస్లో మళ్ళీ మణిపూర్లో దాడులు జరుగుతున్నాయి. అంటే మీకు ఎందుకంటే ఇన్ని రకాలుగా ఎందుకు హింసలు వస్తున్నాయి, వాళ్ళు ఎందుకు ఊరికి నిలబడి ఎందుకంటే ఇవన్నీ కూడా పాతాళముల యొక్క చెరలను వాడిని పట్టుకోవడం లేదు, తిరుగుబాటు, మన స్వభావమే తిరుగుబాటు. అందుకంటాడు వాడి జీవితం అంతా అంటే అపవాది జీవితం తిరుగుబాటు, మోసగాడు, అబద్ధికుడు. యేసు ప్రభుకి ఎన్ని పేర్లు ఉన్నాయి, వీరికి కూడా సమానంగా అన్ని పేర్లు ఉన్నాయి. అంటే ఇంత మోసగాడు, ఇంత అపవాది యొక్క శక్తుల నుండి నన్ను విడిపించాడు. ఒక మూలకు వాడిని పడివేసినప్పుడు మనము కూడా ఆ స్థితిలో దిగజారితే అప్పుడు అర్థమవుతుంది, ఓహో దేవుని యొక్క వాక్యమేని కూడా మనం పెడుచొని పెట్టామే. అందుకంటాడు లాజరుతో ఆ ధనవంతుడు, తర్వాత అతను కూడా పంపయ్యా, నాకు 5 మంది సహోదరులు ఉన్నారు, వారిక్కడ ఈ వేదనకరమైన స్థలంలో రాకుండాన్నట్లు అయ్యా వాడిని ఈ లాజరుని పంపు అంటే, అక్కడ ప్రవక్తలు ఉన్నారయ్యా, వాళ్ళు వాక్యం చెప్తారు, వాళ్ళు వినంటే అయ్యా మళ్ళీ వాళ్ళు వింటారు, ఇక్కడి నుంచి లేచిన ఒక వ్యక్తిని పంపు, ఒక వ్యక్తిని లేచిన పంపు, ఆ వ్యక్తి పోతే చెప్తే వాళ్ళ మాట వినకపోతే వీళ్ళ మాట కూడా వింటాడు అబ్రహం గారు. నీకు అర్థమని సంబంధించాలి. అంటే లాజరు వెళ్ళినా కూడా చెప్పరైనా వింటున్నట్టు. అందుకే దేవుని యొక్క దూతలు వచ్చి మరి మన లూకాసు వార్త 2:10-11 మరి 13-14 మనం చూసినప్పుడు కూడా వాక్యం చెప్పినారు. ఎంతవరకు విన్నారు? దేవుని యొక్క వాక్యం చెప్పిన కొద్ది కాలమే, తర్వాత లోకం యొక్క మాలిన్యం ఇవన్నీ కనబడే కొద్ది మళ్ళా రిటర్న్ ఫర్ జీవితం. 2 Peter 2:23-24 కుక్క వంటి జీవితం. కాబట్టి ఈ స్థితి నుండి నేను నన్ను విడిపించాలి.
పంది వంటి జీవితం ఈ స్థితి నుండి విడిపించాలి. విడిపించబడిన ఆ వ్యక్తి మళ్ళీ దానికి టచ్ కూడా వెళ్ళాడు. ఎందుకు? అయ్యో ఆ మూల ఉంది, ఆ నరక ప్రాప్తి ఉంది, దానికి స్థుతి లేదు, దానికి ఇక ఎల్లప్పుడూ కేకులు వరపులు నరక ప్రాప్తే కాబట్టి ఆ స్థితి నుండి నిన్న విడిపించాడు. దీన్ని బట్టి ఆయన్ని స్తుతించాలి. దీన్ని బట్టి అగాధం యొక్క చెరలో ఉండి ఆయన విడిపించాడు. దీన్ని బట్టి ఆయన స్తుతించాలి. నువ్వు నా గోనె బట్టి విడిపించి సంతోష వస్త్రం నువ్వు నాకు ధరింపజేస్తున్నావు కాబట్టి నేను నిన్ను స్తుతించుచున్నాను అంటాడు దావీదు గారు. నువ్వు స్తుతిస్తున్నావా? నీ జీవితంలో స్థితి అర్పణలు ఆయనకు అట్లా ఆ రీతిగా ఉన్నాయా? నీ అంతరాత్మ కావాలి, నీ మనసాక్షి కావాలి. అట్టి అనుభూతి కలిగిన వారై ప్రభుని వస్తాం, ప్రభుని ఆరాధిస్తూ వస్తాం. అట్టి అనుభవంలోనికి ప్రభు మనల్ని తీసుకొచ్చిన ప్రభు మనల్ని సిద్ధపరచగా దయచేసి ఆరాధన పోతూ వస్తాం. దేవుడి కొద్ది మాటలు తీర్చుగాక.